కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా
నీవేనయ్యా కృపా సత్య సంపూర్ణుడా హల్లెలూయా హల్లెలూయా. చక్కటి వరం, చక్కటి సంగీతం, చక్కటి గానం. సహోదరి ఉల్లాసముతో, సంతోషముతో, ఆనందముతో నా సన్నిధికి వచ్చి ఎవరు స్తుతిస్తారో వాళ్ళని దీవించబడును గాక. ఆమేన్. మరి సహోదరి చక్కటి పాట దేవుడు ఉల్లాసముతో మాట్లాడేందుకు వాళ్ళ కుటుంబ కొరకు పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తానండి. వందనాలమ్మ సహోదరి. మరి చక్కటి మరి సహోదరులు, మరి యువన కాలంలో ఉన్న చదువుకున్న స్టూడెంట్స్ చక్కగా డెవలప్ అవుతున్నారు. పెద్దలు వచ్చారు చక్కగా, మరి యువనస్తులు చక్కని పాటలు పాడారు. మరి ఇంకా దేవుడి ప్రేమ, దేవుడి విశ్వాసం, దేవుడు దయా కెరటం. క్రైస్తవులు అంటే ప్రేమించటమే సహవాసం. క్రైస్తవ సమాజానికి క్రీస్తును ప్రేమించటం. క్రీస్తు కోసం మన కోసం ప్రాణం పెట్టాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కోసం త్యాగం చేయలేమా? చేయొచ్చు. ఎందుకు త్యాగం చెయ్యాలి? మన కోసం అంత త్యాగం చేస్తాడు. ఆయనేమన్నాడు? ఆరాధించుట, ప్రార్థించుట, పాటలు పాడండి ఉల్లాసముతో, సంతోషముతో. మీ మధ్య ఉన్న దేవుడు ఎవరండి? మధ్య ఉన్న దేవుడు. ఎక్కడ మధ్య ఉంటాడు? ఇద్దరు ముగ్గురు నామంలో ఎక్కడ కూడి ఉంటామో అక్కడ నేను ఉంటా అన్నాడు. మరి ఉండే దేవుడు, మన మధ్య ఉన్న దేవుడు, నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన అన్ని విషయముల్లోనూ సమృద్ధిగా ప్రేమించే దేవుడు. దేవుడికి స్తోత్రం. మరి దానియేలు పాస్టర్ గారు వచ్చారని చాలా వందనాలు ప్రేమతోను. మరి అలాగే మనం కూడా చక్కటి పాటలు పాడి మరి సన్నిధి కూడా బలపరచాలి, ప్రార్థించాలి. పట్టుదలతో, కృషితో విజయం పొందేట్లుగా దేవుడి సన్నిధి ఆయన రావడానికి వచ్చే వరకు ఏమి చేయాలి? పట్టుదలతో ఎగతడగా ప్రార్థించండి అని ఉంది. ప్రార్థించాలి. మనం ఇది ఎవరిదండి? యేసు ప్రభు, యేసు క్రీస్తు మందిరం, నా సన్నిధి. మరి ఆయన ఎన్నో మాటలు పెట్టారు. మనము కూడా మరి అనేక జన్మలు ప్రార్థించాలి. వాళ్ళ కూడా మార్పు రావాలి. వాళ్ళ కూడా మార్పు వచ్చి ప్రార్థించాలి. సత్యం వినిపించాలి, అసత్యమొద్దు, సత్యము రండి సమస్త జన్మలారా, ఇదిగో నా ఎద్దగా ఉంది విశ్రాంతి. విశ్రాంతి లేక మీరు బాధపడిపోతున్నారో, విశ్రాంతి లేక మీరు నలిగిపోతున్నారో, విశ్రాంతి లేక మీ గుండె వ్యాధ దుఃఖముతో, జ్వరముతో, ఎన్నో వ్యాధులతో, రోగులతో ఉండిపోతున్నారు. రండి నా సన్నిధికి వచ్చి మోకరించి నా మొర మీరు ప్రార్థించండి. నీ మొర నేను ఆలకిస్తా. నువ్వు నేను ఏక మనసుతో ఏకరీతిగా సహవాసం ఉండి ఆనాడు అబ్రహాము దేవుడికి నీకు నాకు చక్కగా అబ్రహాము కూడా ఏర్పాటు చేసుకోవడం నిమంతన. ఎందుకు నిమంత్రణం? ఎన్నో హింసలు వచ్చినా, ఎన్నో బాధ వచ్చినా ప్రార్థన మాప తిరగలేదు. మనందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి మీకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ చేసే పని విషయాల కొరకు, మీ జాబుల కొరకు, ఏ విషయమైనా, ఏ పనైనా, ఏ కుటుంబ సమస్య అయినా ప్రార్థన చేయని ఆశతో వచ్చాను. దేవుడు మరి రప్పించి మీ సన్నిధులను మాట్లాడుతుందండి. అది దేవుడిచ్చింది మహాఘనత, ఆయన స్వరం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగా తండ్రి, కృపగల దేవా నీ స్తోత్రాలు. అయా సంఘంలో ఉన్న పెద్దలందరూ వచ్చారయ్యా, ప్రేమించయ్యా, నడిపించేవాడా, అయా ఆదరించేవాడా. ఈ లోకములో మాకు ఎవరు లేరయ్యా. నువ్వు ఉంటే మాకు చాలయ్యా, నువ్వు తోడుంటే మాకు చాలయ్యా, నువ్వు మా పక్కనుంటే మాకు చాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా. గొప్ప రక్షణ తెచ్చాం ప్రభా. దైవజనులు మా మధ్యకి వచ్చారు,
వాళ్ళతో మాట్లాడండి. కుటుంబం విషయాలు, బిడ్డల విషయాలు, ఆరోగ్యం విషయాలు, ప్రతి సమస్య దీవించి ఆచరించండి. ఈ సంఘాన్ని ఇంకా బలపరచాలి, సిద్ధపరచాలి, దీవించాలి, సిద్ధముతో నడిపించి అనేక జన్మల కోసం ప్రార్థిస్తాం. దేవుడి సన్నిధికి వస్తే ఆయన మొర వింటే నా సమస్య తగ్గాయని ఏ తల్లి విశ్వాసిస్తుందో, ఏ బిడ్డ విశ్వాసిస్తున్నారు, ఏ బిడ్డ ప్రభావన యవనస్తులు విశ్వాసిస్తారో నీ సన్నిధిలో వచ్చినట్లుగా సహాయం తెచ్చనయ్యా. అయా ఈ ఉపవాసం ప్రార్థనలు, ఉపవాసం ప్రవణ మొర పెడతాను తండ్రి. నా మాట ఆలకించయ్యా, అయా నా మాత్రం ఆలకించయ్యా. ఏసయ్యా నీకు వందనాలు. గొప్ప రక్షణ తెయించండి, సహాయం తెయించండి ప్రభా. నాయనా నీకు వందనాలు తండ్రి ప్రభా. యవనస్తుల కాలంలో ప్రవణ ప్రతి ఒక్కరు ప్రభా చక్కటి పాటలు పడుతున్నారు. ఇవాళ కాలంలోని ప్రభా ప్రతి విషయంలో నీ తోడుగా ఉండి, అలా రెక్కల సార్లు ఉండి ప్రతి సమస్యను ప్రభా పరిష్కార జవాబు అండి. చదువులో జ్ఞానము, చదువులో భవిష్యత్తు, చదువులో ఉపదేశములు అనిపించినట్లుగా దర్శింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేనా నీకు వందనాలు తండ్రి ప్రభావన సహాయం తెచ్చండి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, వ్యవసాయ సమస్యలు, నాయన రోగుల సమస్యలు, స్వస్థత లేక అయ్యా నా ప్రభు స్వస్థపరచడు. ఇదిగో ఈ బీపీతో అల్లాడిపోతుంది, మనశ్శాంతి లేదు. ఏ తల్లి దోకిస్తుందో అయ్యా నీకు వందనాలయ్యా. ఈ షుగర్ పేషెంట్లు అల్లాడిపోతున్నారు. నాకు వ్యాధి ఎన్ని బాధ తగ్గించినా తగ్గుతలేదని ఎవరెవరో మొదలుపెడతారో వాళ్ళందరి ప్రభా నీ సన్నిధిలో రావాలయ్యా, నీ సన్నిధిలో ప్రేమించాలయ్యా, నీ సన్నిధిలో సాక్షి ఉండాలయ్యా. సాక్షి పూర్వముగా పూర్ణ హృదయముతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నాయన అభిషేకించండి. గొప్ప రక్షణ తెచ్చండి. ఈ బిడ్డల ప్రభా పేరు పేరున దీవించండి అయ్యా, పేరు పేరున ప్రభా రక్షించండి అయ్యా. ఏసయ్యా పరలోక తండ్రి అయ్యా, సింహాసనం ఉన్నావయ్యా, నువ్వు మీ భూమి మీద ఉన్నాయా, నలిగిపోతున్నావయ్యా, గుండె వేదనయ్యా, గుండె వేదనతోనయ్యా దుస్థిస్తున్నా తండ్రిని. చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని హింస, చెప్పుకోలేని నరకముతో అల్లాడిపోతాం తండ్రి. మాకు సమాధాన పరచాలయ్యా, సమాధాన కర్తగయ్యా నువ్వా నువ్వే. ఏసయ్యా ఒక్కసారి అయ్యా మాట్లాడండి అయ్యా, బిడ్డలందరూ మాట్లాడండి అయ్యా, రప్పించండి అయ్యా, నీ సన్నిధి రప్పించండి అయ్యా. అయ్యా నాయన మోకాలు వంగి ప్రభా అయ్యా ఎవరెవరు ప్రభా నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తారు వాళ్ళకి వెచ్చల చేయను ప్రభా. ఆనాడు దావీదు ప్రభా అయ్యా ముమ్మారుగా ప్రార్థిస్తే నాయన ఎంతో మహారాజుగా చేస్తా తండ్రి. నేను అయ్యా అంతటి వారమే కాదయ్యా, నేనెంతటి వాడినయ్యా, నన్ను ఇంత హెచ్చుగా చేస్తావుంటూ అయ్యా ఏసయ్యా అయ్యా నాయన గొప్ప వరాలు అడుగుతున్నారు ప్రభా. నీ ప్రేమ కావాలయ్యా, నీ ప్రేమ విశ్వాసము కావాలయ్యా, నీ దయాకరత కావాలయ్యా. మాకు ఆస్తులు అంతస్తులు కదా ప్రభా, నువ్వు నా పక్కనుంటే దానికి ఊహించలేనంతయో అయ్యా గొప్ప మేలు చేస్తాను తండ్రి. ప్రతి అవసరం తెచ్చండి. వీళ్ళ బిడ్డల ప్రభా చదువుల్లో ఎవరెవరన్నా ప్రభా చదువుతున్నారో ఆ చదువుల్లో మంచి భవిష్యత్తు అండి, జ్ఞానం ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఏమన్నా ప్రభా. డిగ్రీలు కానీ అయ్యాడైనా బీకామ్ కానీ ఇంటర్ కానీ 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ 10th క్లాస్ ప్రభా 7th క్లాస్ పబ్లిక్ విషయంలో నాయన మరి రాబోయే పబ్లిక్ వస్తుంది నాయన 10th క్లాస్ ప్రభావన వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను సహాయం చేసే ప్రభా, చదువులో మంచి భవిష్యత్తు, బిడ్డలు చక్కగా రాసుకుంటానికి తెలివి ఇవ్వండి, చక్కగా పాస్ అయినడానికి జ్ఞానం ఇవ్వండి, ఆలోచన తెచ్చని ప్రభా. ఏ కుటుంబాల ప్రభా బిడ్డలు లేక నాయన ప్రతి ఇంటిలో కోరల సమాధానం లేక పడుతున్నట్టండి. ఆ కోరల ప్రభా అత్తగారితో సమాధాన పరిచినట్లుగా ఒక రూతమ్మలుగా ప్రేమించాలి అని విశ్వాసముతో దర్శింపు చేయని ప్రభా. ఆయన అలాగే ప్రభు మోసైతే మాట్లాడుతు ప్రభా అందరూ జన సమూహములుగా దర్శించి ప్రతి భార్య ప్రతి భర్త ఇంటిలోనూ వెలుగు సంబంధములుగా ఉన్నట్లుగా
రక్షించబడినట్లుగా అయా నీ సన్నిధికి రావాలని ప్రార్థిస్తాం. ఈ లోకములో మాకు ఎవరున్నారయ్యా నాయనా? అయా నైనా మేము చెప్పుకోబోతే బాగా, నీకు చెప్పుకోబోతే ఇంకా ఎవరున్నారయ్యా? సహాయం చేయించండి, ఆచరించండి ప్రభా. నాయనా నీ స్తోత్ర ప్రభా. ప్రతి ఇంటిలో ప్రభా గర్భఫలము లేక చాలా మంది బాధపడతారు. ఏ ఇంటిలో గర్భఫలము లేదు, ఆ గర్భఫలం దర్శింపి ప్రతి కోరలకి దర్శింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పులు ఉన్నవాడు అప్పులు తీర్చలేక, మనశాంతి లేక, దుఃఖముతో, వ్యాధులతో అప్పులు ఎలా తీర్చాలా, ఎలాగ జాబు సంపాదించాలా, ఏ రైతులు పండించి ఎలా పండించాలా, నాకు దేవుడు ఎలా సాయం చేస్తారు అని ఎవరి వాళ్ళని ప్రభా విశ్వాసిస్తారు, ఎవరి వాళ్ళు ప్రభా నీ సన్నిధిలో బాధపడుతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆ దీవులు దీవించి ఆ ప్రార్థనలు ఆలకించి శోరమునట్లుగా అగ్ని జ్వాలవలే ఏలియా ప్రార్థించగా ఎన్నో విషయాలు చేస్తాయన. దావీదు ప్రార్థించగా అద్భుతుల కార్య ప్రవరణ, మోసే ప్రార్థించగా నాయనా ఆయన సముద్ర ప్రవరణ ఆయన 2 పాయలు చేస్తాయంటే నాయనా నీకు వందలు తండ్రి ప్రభా. ఇంటిలో ఆహారం లేక ఎంతమందో బాధపడుతున్నారు నాయన. వాళ్ళ ఇంటిలో ప్రవరణ నీ ఇంటిని కొండన అయ్యా నిండినట్టుగా నాయన అన్ని వేళల ప్రభా నేను సముద్రగా చేస్తాను తండ్రి. వాగ్దానం ఇచ్చేవాడా మరి ఈ సంవత్సరంలోనూ నేను నూతన నెలలో నూతన జనవరిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రతి సమస్య ఈ జనవరిలో నీకు అప్పగిస్తా తండ్రి. ఈ వచ్చే జనవరి దాకా ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్య విషయంలో, బిడ్డల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, భర్తల విషయంలో, భార్య విషయంలో, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవడు, మనవరాలు, నాయన, తోబుట్టోళ్ళు, తోడుకోడళ్ళు ఎవరున్నా ప్రభా సమస్తము వాళ్ళందరినీ ప్రేమించి సముద్రగా నీ సన్నిధి సాక్షిగా నిలబడినట్లుగా సంపూర్ణ ఆరోగ్యముతో, సంపూర్ణ దీవులతో దీవించి ఆశ్రయించి నడిపించి వీళ్ళందరితో ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నావు. వీళ్ళందరి ప్రభావిన నీ దీవులు కావాలని అప్పగిస్తావు. వీళ్ళందరి ప్రభావిన నీ ఆస్తులు కావాలని అప్పగిస్తా తండ్రి. ఏ శ్రామలు లైఫ్ వస్తుంది కాక, ఏ శ్రామలు విజయమవుతుంది కాక, ఏ శ్రామలు స్వస్థత పరిచినాక, ఈ ఉపవాస ప్రార్థన ప్రభా ప్రతి ఒక్కరికి అలా సమస్యలు రద్దు చేసిన కాక, ఏ శ్రామల ప్రభా ప్రతి విజయములు నీవు అద్భుత కార్యం చేస్తావని అయా నీ సన్నిధిలో ప్రతి ఒక్కరు జన సమూహములు వచ్చి నిన్ను స్తుతించే ఆరాధించే గొప్ప ధన్యత ప్రభావ శోరపడినట్లుగా దర్శన ప్రభావ ఆనాడు అపుస్తకారం ప్రభావ ప్రతి ఇంటికి వెళ్ళి నాయన అయా సహవాసముతో ప్రభావ ఏకతాగా ప్రార్థిస్తా, రొట్టె విరుచుట, దాస పంచుట నాయన ఎంతో మేలు చేస్తాదని వాళ్ళందరూ రక్షించబడ్డారు. మేము కూడా రక్షించబడాలి, మేము కూడా దీవించాలి. అలా దీవించయ్యా, మమ్మల్ని రక్షించండి. మమ్మల్ని, మా గడ్డల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని, వీళ్ళందరినీ పేరు పేరున ప్రతి బాధ, ప్రతి కన్నీరు తుడిసివేసి ఈ సమయంలో ఈ దుఃఖముతో ఉన్న ప్రతి స్త్రీని అయా తీసివేసి తండ్రి నేను అయా నాయన గొప్ప కార్యము చేసిన ప్రభా నాయన భార్యని తన ప్రేమించినట్లుగా భర్త తన భార్యని ప్రభాన అయా నువ్వు ప్రేమించినట్లుగా దర్శింప చేయండి. సహాయం చేసిన ప్రభా, ఆశ్రయించండి ప్రభా. ఒకరితో ఒకరు భార్య భర్తలు ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండాలో నాయన హెచ్చించినట్లుగా వాళ్ళ కుటుంబంలో రక్షించి కాపుదల భద్రత ఇచ్చి నీ సన్నిధులు సాక్ష్యపూర్వకంగా రప్పించండి ప్రభా. ఈ ఉదయ కాలంలో ప్రతి ఒక్కరు నీ ఆస్తులు, నీ దీవులు, మహిమలు గణపరిచి వీళ్ళందరి ప్రభా ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.